బ్రేకింగ్ న్యూస్. క్రీడాకారులకు కేంద్రం ఖేల్ రత్న అవార్డులు ప్రకటించింది. ప్రపంచ చెస్ ఛాంపియన్ గుకేష్ కు ఖేల్ రత్న దక్కింది. షూటర్ మను భాకర్, హాకీ ప్లేయర్ హర్మన్ ప్రీత్ సింగ్, పారా అథ్లెటిక్స్ ప్రవీణ్ కుమార్ కు ఖేల్ రత్న అవార్డులను ప్రకటించింది. ఈ నెల 17న రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డుల ప్రధానోత్సవం జరగనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ అందిస్తారు. శివ, చెప్పండి, అంటే ఖేల్ రత్న అవార్డ్స్ కొంతమంది ఆటగాళ్లకు ఛాంపియన్షిప్స్కి కూడా ఇవ్వడం జరుగుతోంది. సో దీని గురించి అప్డేట్స్ ఏంటి? రైట్ సౌమ్య, దేశవ్యాప్తంగా పలువురు క్రీడాకారులకు కేంద్ర ప్రభుత్వం ఖేల్ రత్న అవార్డును ప్రకటించింది. వీరిలో 4 రంగాలకు సంబంధించి ఇటు షూటింగ్, అలాగే ప్రపంచ చెస్, అలాగే హాకీ ప్లేయర్, అలాగే పారా అథ్లెటిక్స్ సంబంధించి నలుగురికి ఖేల్ రత్న అత్యున్నత పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 17వ తేదీన రాష్ట్రపతి చేతుల మీదుగా రాష్ట్రపతి భవన్ లో ఉదయం 11 గంటలకు ఈ అవార్డుల ప్రకటన జరుగుతుంది. ఇక ఆ షూటర్ మను భాకర్ కు, అలాగే ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ లో ఇటీవల గెలుపొందిన డి గుకేష్, హాకీ ప్లేయర్ భారత హాకీ టీమ్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్, అలాగే పారా అథ్లెటిక్ ప్రవీణ్ కుమార్ కు ఖేల్ రత్న అవార్డును ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఒలింపిక్ డబుల్ మెడలిస్ట్ మను భాకర్, అలాగే పారా ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ ప్రవీణ్ కుమార్, చెస్ వరల్డ్ ఛాంపియన్ గుకేష్ కు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది. 22 ఏళ్ల మను భాకర్ గత సంవత్సరం ఆగస్టులో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ లో వ్యక్తిగత విభాగంలో ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్ లో కూడా కాంస్య విజేతగా ఆమె అత్యున్నత ప్రదర్శన చూపించారు. ఈ నేపథ్యంలోనే ఖేల్ రత్న అవార్డు ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక ఒలింపిక్స్ లో ఒకే ఎడిషన్ లో 2 పథకాలు గెలుచుకున్న స్వతంత్ర భారతదేశపు మొదటి అథ్లెట్ గా కూడా మను భాకర్ నిలిచారు. ఇక ఇదే గేమ్స్ లో హర్మన్ ప్రీత్ నేతృత్వంలోని భారత హాకీ జట్టు వరుసగా రెండోసారి కాంస్య పథకాన్ని సాధించింది. ఈ నేపథ్యంలోనే ఆయన కూడా ఖేల్ రత్న అవార్డు ప్రకటించింది కేంద్రం. మరోవైపు గుకేష్, 18 సంవత్సరాల గుకేష్, చెన్నై చెందిన గుకేష్ గత సంవత్సరం ఒలింపియాడ్ లో చారిత్రాత్మక స్వర్ణం సాధించడంతో భారత జట్టుకు సహాయం చేస్తూనే అత్యంత పిన్న వయసుడైన ప్రపంచ ఛాంపియన్షిప్ గా కూడా ఛాంపియన్ గా గుకేష్ నిలిచారు. ఈ నేపథ్యంలో ఆయనకు గుకేష్ కూడా అత్యున్నత పురస్కారం, భారతదేశంలోని అత్యున్నత పురస్కారం ఖేల్ రత్న పురస్కారాన్ని ప్రకటించారు. ఇక్కడ 4వ అవార్డు గ్రహీత పారా ఒలింపిక్స్ సంబంధించి పారా హై జంపర్ ప్రవీణ్ కు ఖేల్ రత్న ప్రకటిస్తూ కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే T64 అంటే మోకాలి కింద 1 లేదా 2 కాళ్ళు లేకపోవడం, మోకాలి కింద వికలాంగులు అయిన వారిని T64 కింద పరిగణిస్తూ పారా క్రీడాకారునిగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలోనే ఇటు పారా అథ్లెటిక్స్ కింద లాంగ్ జంపర్ గా ప్రవీణ్ కుమార్ ను ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వం వీరందరికీ కూడా అత్యున్నత పురస్కారంగా, అంటే వారి ఆటల్లో అత్యంత ప్రతిభ కనబరిచిన వారిగా గుర్తిస్తూ వీరి నలుగురికి కూడా కేంద్ర ప్రభుత్వం అవార్డును ప్రకటించింది. రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా వీరందరూ కూడా ఉదయం 11 గంటలకు ఈ నెల 17వ తేదీన అవార్డులను అందుకోనున్నారు. సౌమ్య. శివ, అత్యున్నత క్రీడా పురస్కారం అంటే 17న జరగనున్నటువంటి సందర్భంగా ఇంకా భారతదేశం తరపు నుంచి ఎవరైనా ముఖ్య అతిథులు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా? దీనికి సంబంధించి అవార్డులకు ప్రధానోత్సవ కార్యక్రమంలో భాగంగా ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి మంత్రులు, ఆ శాఖకు సంబంధించిన యువజన క్రీడాకారుల శాఖకు సంబంధించిన మంత్రి, అలాగే ఇటు రాష్ట్రపతి విశాఖ భవన్ లో ఉన్న ఉన్నతాధికారులు కానీ ఇతర శాఖల అధికారులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ.